నందిపేటలో పిసిసి అధ్యక్షుల వారి సమక్షంలో మనం జరుపుకోవడం జరిగింది. ఈరోజు 3వ మీటింగ్. ముఖ్యంగా పట్టణంలో మనకి 54-50% ఉంది అనే విషయం ఇంకా పెంచే విధంగా ఉండాలనే దాని మీద 3వ మీటింగ్ ఈరోజు మనం ఆర్మూర్ పట్టణంలో పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన నియోజకవర్గం నుంచి ఇచ్చి మొదటి స్థానంలో ఉన్నట్టు బిఎల్ఏ దాంట్లో కూడా మనము అత్యధిక పర్సెంటేజ్ సాధించే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంకొక వారం రోజులు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ లో మాక్సిమం పర్సెంటేజ్ రీచ్ అయితే తర్వాత వాళ్ళకు ఒక 3-4 రోజులు లాస్ట్ సర్వర్ కానీ ఇంకేదన్నా డౌన్ ఉన్నా కానీ మనకేం ఇబ్బంది లేకుండా హైయెస్ట్ పర్సెంటేజ్ రీచ్ అయ్యే విధంగా అందరం కూడా కష్టపడదాం. ముఖ్యంగా కౌన్సిలర్ గా గెలిచినా కానీ పోటీ చేసిన అభ్యర్థులు మీ బిఎల్ఏలతో టచ్ లో ఉండి అదేవిధంగా మనం 10 వార్డులకు బూత్లకు కలిపి ఒక సూపర్వైజర్ ని పెట్టినాం. దాన్ని ఇంకా కొంత ఎక్కడైతే కొంత తక్కువ జరిగిందో అక్కడ వర్క్ ని డివైడ్ చేసి అక్కడ కూడా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే విధంగా అందరం కూడా కష్టపడి మీకు ఎక్కడ సమస్య ఉన్నా సరే తప్పకుండా మాకు గాని వెంకటరామన్న ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మనకి జిల్లా నుంచి కేశవ వేణన్న గారు ఉన్నారు. మీ మండల అధ్యక్షులు ఉన్నారు. మీ ఎక్కడైతే సర్ ప్రోగ్రాం వల్ల మన ఓటు వరకు ఎంత శాతం కోల్పోయే ప్రమాదంలో ఉన్నదో బీజేపీ వారి కుట్ర ఇది. ఆ కుట్రను తిప్పికొట్టు మన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు ఇంటింటికి వెళ్లి చాలా మందికి ఆ ఫామ్స్ ఎలా నింపాలో తెలియకుండా ఆ ఫామ్స్ అక్కడనే పడేయడం జరుగుతున్నది. ఇంటింటికి మన కార్యకర్తలు చేరితేనే కానీ ఈ కదలిక స్టార్ట్ కాదు. చాలా మంది కౌన్సిలర్స్ కానీ నమోదు కార్యక్రమం జరిగింది అనేటువంటి విషయం చెప్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి ఫామ్స్ బిఎల్ఓ ద్వారా తీసుకున్నటువంటి ఫామ్స్ బిఎల్ఏ 2 ద్వారా దాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేసేటటువంటి ఫామ్స్ ఎంతవరకు అందిరాయో ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటారు. నిన్న సాయంత్రం వరకు 68% నమోదు జరిగింది. బోధన్ అబ్జర్వర్ గా కూడా చూస్తా ఉన్నా 78%. రూరల్లో అయితే 85% అయింది. నగరంలోనే కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 78%. నిన్న సాయంత్రం 6 గంటలకు అఫీషియల్ రిపోర్ట్ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 80% అంటున్నారు. నాకు విశ్వాసం ఉంది 90 అయితే సరిపోతుంది. అదేవిధంగా 3 మున్సిపల్ గెలుచుకున్నాం, ఒక నగర్ మెయిన్ గెలుచుకున్నాం. జిల్లాలో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మరి పెద్దలు సోషల్ గారు వారి నాయకత్వంలో మా రూరల్ ఎమ్మెల్యే భూపతి గారు అందరి సమక్షంలో మనం ఒక జిల్లాలో అన్ని గెలుచుకోవడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో కూడా ఈ రోజు సర్ ప్రోగ్రామ్ ఏదో సీఎం గారు సీరియస్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితి లోపల కూడా ఎక్కడ పర్సెంట్ తగ్గదు. ఎందుకంటే ఈ పర్సెంట్ తగ్గితే మన ఓటు బ్యాంక్ తగ్గుతుంది కాబట్టి మనం అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి సీరియస్ చెప్తున్నారు. కాబట్టి మరి దాంట్లో బాగానే మేము 6 గంటలకు సుమారు 5:30 నేను 5 గంటలు లేస్తా. నేను 4 గంటలు లేచి వాయికి వేస్తా. 6 గంటలకు వినయ్ రెడ్డికి ఫోన్ చేస్తా. ఆగి అయిపోయింది నా ఫోన్ కన్నా లేస్తుంటాడు. మరి ఎంత నీ యొక్క నాకు రిజల్ట్ చెప్పండి. దాంతో సునీల్కి వేస్తా. ఈ విధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఇప్పటికు జిల్లా మొత్తంలో మనకు వచ్చింది 66.69% వచ్చింది జిల్లాలో. మరి దాంట్లో నంబర్ 1 గా మొన్నటి వరకు ఉండే మన ఆర్మూర్ మండలం. మరి నంబర్ 1 బాల్కొండ వచ్చింది 78.50 వచ్చింది. మరి సెకండ్ బాన్సోడ్ వచ్చింది 77.19 వచ్చింది. మరి దాంట్లో మనం 3వ ర్యాంకులు ఉన్నాం. కానీ మండలాలు తీస్తే జిల్లా నంబర్ 1 మనమే ఉన్నాం. కానీ ఆర్మూర్ వచ్చింది కాబట్టి పట్టణం వచ్చింది కాబట్టి మరి ఈ విధంగా మనము 76.76 వచ్చింది. ఇప్పుడు 4th ర్యాంకు బోధన ఉంది, 5th రూరల్ ఉంది. మన గ్రామ స్థాయిలో 86 సర్పంచులకు సుమారు 60% తెలుసుకున్నాం. మరి ఆర్మూర్ పట్టణంలో సుమారు 36 కౌన్సిలర్లకు ఇక్కడ 20 గెలుస్తున్నాం. మనం ఇంకో 4 పెరగాల, కానీ 2 ఇండిపెండెంట్ గెలిచాయి. ఈ విధంగా మనం ముందంజలో ఆర్మూర్ కూడా చాలా ప్రమాణంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వినయ్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎందుకంటే వారు కూడా యాక్టివ్ పనిచేసుకుంటారు. ఎక్కడ కూడా వారు ఎండబడలేరు. వారు ప్రమాణంగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు మా రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నాం. ఎవరెక్కడైతే పనిచేస్తున్నారో ఏం ప్రధానం కూడా మా హైకమాండ్ ఆడుతుంది. రేపు కూడా మళ్ళీ నాకు కూడా హైదరాబాద్ లో పీస్ ప్రజెంట్ గారి సమావేశంలో మరి మళ్ళీ మాకు మీటింగ్ ఉంది.
1 మీటింగ్ లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం జరుగుతుంది. ఎందుకంటే జిల్లాలో 30 మండలాలు 3 టౌన్లు ఉన్నాయి కాబట్టి అందరం కూడా జిల్లాలో అందరూ నంబర్ 1 ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు అందరం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మేము మున్ముందు కూడా మీరు ఇదే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు టీఆర్ఎస్ మాట్లాడతారు, ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. ఇలా హరీష్ రావు గారు, నీ కాళేశ్వరం అనేది మీ మామ నువ్వు కలిపి నిత్తంగా ముంచిండ్రు. దానికి